వర్షాకాలానికి ఈ బ్యాక్టీరియాకి, వైరస్కి, ఫంగస్కి అసలు ఏంటి సంబంధం? వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ విజృంభించి పెరుగుతుంటాయి. ఎప్పుడైతే వర్షం తగ్గుద్దో, వర్షంలోనే ఈ నీటిలో తేమ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అప్పుడు ఈ విజృంభించి పెరగటం వల్ల మొదట వైరల్ ఇన్ఫెక్షన్గా మొదలై దాని తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సాధారణంగా ఎఫెక్ట్ అయ్యేటువంటి భాగం ఏంటంటే శరీరంలో ఏంటంటే ముక్కులో దురద మొదలవుతుంది. ముక్కులో దిబ్బడ. అక్కడ ఏమవుతుందంటే ముక్కులో రక్తనాళాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొంచెం మార్పు, వాతావరణంలో మార్పు వచ్చినా కూడా ఈ రక్తనాళాలు పెరిగి పెద్దగా అవుతుంటాయి అన్నమాట. పెద్దవి ఏం చేస్తాయంటే ముక్కు దిబ్బడ, కంజెషన్ వచ్చినట్టు అనిపిస్తుంది. ముక్కు దిబ్బడ వస్తుంది. ముక్కు దిబ్బడ వచ్చి తర్వాత ఇవి ఓవర్ రియాక్షన్ ఉంటుంది. ఈ చలిగాలికి ఈ బ్యాక్టీరియా, వైరస్ ఎంటర్ కావడం వల్ల ఓవర్ రియాక్షన్ ఉంటుంది. మోల్డ్స్, ఈ పాచి, రకరకాల పాచి అంతా కూడా ముక్కులోకి వెళ్ళటం వల్ల కూడా ఓవర్ రియాక్షన్ వస్తుంది. సరే, ఫంగస్ వల్ల కూడా మనకి రియాక్షన్ వస్తుంది. అవి ఎలర్జెన్స్గా పనిచేసి కళ్ళు ఎర్రబట్టడం, కళ్ళు వెంట నీళ్లు కారటం, ముక్కు దిబ్బడ రావటం, ముక్కు వెంట నీళ్లు కారటం, అంగిల్లో దురద రావటం, గొంతులో దురద రావటం, ఎన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏంటి? ఫంగస్ వల్లే వచ్చేది. వర్షాకాలంలో ఏమవుతుందంటే తరచుగా తరచుగా దిబ్బడ వేయటం అంటే ఈ ఈస్టేషన్ నాళం మూసుకుపోతుంది. అది మామూలుగా ఏమవుతుందంటే మనం మాట్లాడేటప్పుడు, ఇలా మింగినప్పుడు, ఏదైనా తింటున్నప్పుడు తెరుచుకోవడం మూసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ నీరు దానంతట అదే బయటకు వచ్చేస్తుంది. రానప్పుడు ఏమవుతుందంటే చెవిలో నీరు చేరి తర్వాత చిమ్ముగా మారి కర్ణబేరి పగిలి చెవినంటే చిమ్ములాగా కూడా రావచ్చు అనమాట. మరి ఏం చేయాలి? వర్షాకాలం వచ్చినప్పుడు, వాతావరణంలో తేమ ఎక్కువ ఉన్నప్పుడు, చలి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం వేడిగా ఉండేట్టుగా చూసుకోవాలి. మీరు ఏసీ గదుల్లో నివసించే పంతే ఏసీ 26, 27 ఉండేట్టుగా చూసుకొని, అంతకంటే తక్కువ ఉండేట్టుగా ఎట్టి పరిస్థితుల్లో చేయగలను. ఎందుకంటే బయట టెంపరేచర్ కూడా 23, 24 ఉంటుంది. మంకీ క్యాప్లు పెట్టుకోండి. తర్వాత శరీరం వేడిగా ఉండటం కోసం మంచి రెయిన్ కోట్ ఒకటి పెట్టుకోండి, మంకీ క్యాప్ పెట్టుకోండి, లేకపోతే స్కార్ఫ్లు కట్టుకోండి. మెడచుకి చెవులో కూడా గాలిపోకుండా వేడి నీళ్ళ స్నానం చేయటం వల్ల, మాస్క్ ధరించడం వల్ల, చేతులు తరచుగా కడుక్కోవటం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.